హాయ్ హలో గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అనుమన్ తెలుగు అమ్మాయి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నాం. అండ్ అందరికీ హ్యాపీ వీకెండ్ అండ్ గుడ్ మార్నింగ్ కూడా. సో ఈరోజు వ్లాగ్ మేము రెడీ అయ్యాక స్టార్ట్ చేశాను. సో ఈరోజు మంచిగా ఫ్రాక్స్ వేసుకున్నాం. అండ్ ఇప్పుడు బాల్కనీలో ఎందుకున్నానంటే ఫోటోషూట్ జరుగుతుంది అనమాట. సో రెడీ అయ్యాక ఫొటోస్ తీసుకోవడం మాకు అలవాటు అయిపోయింది, కొన్ని మెమరీస్ క్యాప్చర్ చేసుకోవడం కోసం. అదిగోని మా హస్బెండ్ ఫ్యామిలీ ఫోటో కోసం ట్రైపాడ్ సెట్ చేస్తున్నారు. అషిమా సారీ అషి నేను మామ్ అండ్ డాటర్ మ్యాచింగ్. ఈరోజు అందరం కొంచెం బ్లూ థీమ్లో ఉన్నామన్నమాట. సో ఫొటోస్ తీసుకొని ఈరోజు హెల్ప్ రూమ్ వెళ్తున్నాం. అక్కడ ఒక చిన్న పని ఉంది అండ్ అక్కడి నుంచి స్ట్రాబెర్రీ ప్లక్కింగ్ కూడా వెళ్దాం అనుకుంటున్నాము. సో ఎస్, ఈరోజు హెల్బ్రోన్లో మేము ఏం చేస్తాము అండ్ అక్కడ నుంచి స్ట్రాబెర్రీ ప్లక్కింగ్కి వెళ్తే అక్కడ కూడా అదంతా వ్లాగ్ షూట్ చేస్తాను. సో స్టే ట్యూన్. మేము ఫొటోస్ అంతా అయిపోయాక కార్ ఎక్కాక మళ్ళీ మీతో మాట్లాడతా. మా డ్రెస్సెస్ ఇవ్వండి, మామ్ అండ్ డాటర్ డ్రెస్. స్మైల్. నిద్ర వచ్చేసింది అషియమ్మకి. అషియమ్మ నీ డ్రెస్ చూపించు. వావ్, సూపర్ డ్రెస్, సూపర్ డ్రెస్. అషియమ్మ హలో హలో. బాగుందా అమ్మ డ్రెస్? అమ్మ డ్రెస్ బాగుందా? అచ్చు నాన్న నాన్న అషియమ్మ నిద్ర వచ్చి అషియమ్మకి. దక్షిత్ హాయ్ చెప్పు. ఇటు అమ్మకి హాయ్ చెప్పు. ఇటు దక్షిత్ షో యువర్ డ్రెస్. బ్యూటిఫుల్. నీ డ్రెస్ చూపు. ఆడి కార్. నాన్నకి నీకు ఆడి కార్ ఉందా? ఆడి కార్. సూపర్ నాన్న, సూపర్ నాన్న. అందరం బ్లూ డ్రెస్, బ్లూ ఫ్యామిలీ. దక్షిత్ చూడు. దక్షిత్ అల్లు చూడమ్మా. హాయ్ చెప్పు అందరికి. హాయ్ చెప్పు. హలో దక్షిత్. హాయ్ చెప్పు అందరికి. హలో. సరే స్టార్ట్ అవుదాం ఇంకా. సరే ఓకే. అషమ్మకి నిద్ర వచ్చేసింది బాబు. హలో. సో మేమైతే స్టార్ట్ అయిపోయాం ఒక చిన్న ఫోటోషూట్ తీసుకొని. అండ్ ఎస్, ఈ డ్రెస్ డీటెయిల్స్ అడుగుతారు కదా. ఈ డ్రెస్ నేను సెల్ఫ్ కస్టమైజ్డ్ అనమాట. ఇండియా వెళ్ళాను కదా, ఇండియా వెళ్ళినప్పుడు నాకు చెల్లికి సేమ్ ఫ్రాక్స్ అండ్ మా ఇద్దరికి మ్యాచింగ్లా అషియమ్మకు కూడా కుట్టించాం అనమాట. వాళ్ళిద్దరికి ఒక కాంబో, మా ఇద్దరికి ఒక కాంబో లాగా. ఇండియాలో మా చెల్లి తను వేసుకోలేదు, అషిత ఒక్కతే వేసుకుంది 5th monthలో. సో మళ్ళీ ఇప్పుడు వేసుకున్నాం అనమాట. ఇంకా సమ్మర్ వచ్చింది కదా, మళ్ళీ అషితకి సరిపోతుందో లేదో, ఇప్పుడే కరెక్ట్గా ఉందన్నట్టు ఇంక ఈరోజు ఫైనల్లీ తీసాను అవుట్ఫిట్స్. అండ్ ఈ బ్లాక్ బీట్స్ వేసుకున్నా. ఇవి సిల్వర్ అనమాట, సిల్వర్ పాలిష్డ్ గోల్డ్. ఇవి ఆల్మోస్ట్ ఐ థింక్ 3 years 4 years అవుతుందేమో తీసుకొని. చాలా రేర్గా వేసుకుంటా. ఈ డ్రెస్కి ఇవి బాగుంటాయేమో అనిపించింది. సో ఇలా ఉంటాయి. ఇది అందరికీ తెలిసిన వాళ్ళే. ఎప్పుడో మా సిస్టర్ ఇవి ఎప్పుడో తీసుకున్నా. సో అది. అండ్ మేమైతే స్టార్ట్ అయ్యాం. ఈరోజు మంచి సన్నీగా ఉంది, బాగుంది క్లైమేట్ కదా. ఈవినింగ్ వరకు ఇలాగే ఉంటే బాగుంటుంది. అండ్ మీ వీకెండ్ ఎలా ఎంజాయ్ చేస్తున్నారు మాతో కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయండి. హాయ్ అత్త. హాయ్ అత్త. హాయ్. ఓయ్ అత్త ఏంటో చేస్తున్నారు? పచ్చడి, అది పప్పు, అది ఫ్రైకా. హాయ్. హాయ్ అమూల్. అండ్ ప్రశ్న వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాము. అషి ఎవ్రీ టైం ప్రశ్న వాళ్ళ ఇంటికి వచ్చిన ప్రతిసారి ఇనీషియల్గా ఒక 15-20 minutes ఎవరి దగ్గరికి వెళ్ళదనమాట. ఏడుస్తుంది అందరినీ చూసి. అంటే మేబీ ఇంట్లో మమ్మల్ని చూసి అలవాటేమో. ఏ ప్లేస్కి వెళ్ళినా ఇలానే బిహేవ్ చేస్తుంది. వన్స్ ఇంకా ఒక 1/2 hour 20 minutes అయిపోయాక ఇంకా అందరిలో కలిసి ఆడుకుంటూ ఉంటుంది అనమాట, 4 పిల్లలతో. అండ్ అమూల్తో కూడా బాగా ఆడుకుంటుంది. ఇది కానీ చాలా ఫాస్ట్గా వచ్చాయి. ఇంకా బయట అయితే బాగా వచ్చేవి. లుక్ని భలే స్మెల్ మాత్రం బీరకాయ. ఈ రెండు ఒకటేనా?
స్నాక్ గుర్తినా అంటే ఆహాహా ఓకే ఆహా ఇండియన్ స్టోర్ బాక్స్ 25 రోజు అలా ఏం బాగాలేదు. ఎన్ని వచ్చే 6 బాగుందా? తీయగా లేవు, బాగానే ఉంది. అంటే అదేలే మరి నువ్వు ఇండియన్ అండ్ కార్లో పడుకుని లేచిన మత్తి ఇంకా వదలలేదు. అండ్ అందరినీ కొత్తదనం అనమాట, అందుకనే కొంచెం డల్గా అలా ఉంది. బట్ కొంచెం సేపటికి యాక్టివ్ అయిపోయింది. అండ్ సీజనల్ ఫ్రూట్ ఖచ్చితంగా పెట్టాలి. అషిత ఏ ఫ్రూట్ పెట్టినా మ్యాక్సిమం తింటుంది. అండ్ లాస్ట్ టైం నేను తెచ్చాను కదా, అవి పాడైపోయాయని చెప్పాను కదా, సో ఇదే ఫస్ట్ ఫ్రూట్ అనమాట అషితకి, మ్యాంగో. సరే ఒకసారి 5 మినిట్స్ నువ్వు 5 మినిట్స్ వాడు. వెళ్ళు అచ్చిమా వెళ్ళు. క్యాచ్ 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 అచ్చిమా, బాల్ క్యాచ్. నువ్వు ల్యాప్టాప్ వాడు. అచ్చిమా హాయ్. అచ్చిమా చిచ్చి 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 దా 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 అచ్చిమా. దక్షిత్ గెట్ అప్ గెట్ అప్, స్టాండ్ అప్ దక్షిత్, స్టాండ్ అప్. అయ్యో యాపిల్ జ్యూస్ తాగుతున్నావా అచ్చిమా? బాగుందా? థ్యాంక్ యూ చెప్పు అత్తకి. బాగుందా? యమ్మీ యమ్మీ ఉందా అచ్చిమా? యమ్మీ యమ్మీ ఉందా? తాగుతావా జ్యూస్? పప్పు మెంతికూర కదా, మెంతికూర పప్పు, జుకునీ టొమాటో పచ్చడి అండ్ బీన్స్ పొటాటో ఫ్రై. అండ్ ఆ రోజు మేము ఒక అపాయింట్మెంట్ పెట్టుకున్నాం అనమాట. దానివల్ల ఆఫ్టర్నూన్ ప్లాన్ చేసుకున్నాం, లేదంటే ఈవినింగ్ వెళ్ళే వాళ్ళం. సో ఈవినింగ్ అది ఉండడం వల్ల ఆఫ్టర్నూన్కి మొత్తం అందరికీ 1 కల్లా రెడీగా ఉండమని చెప్పాము. యూజువల్ డేస్ కన్నా ఆ రోజు చాలా ఎర్లీ అని చెప్పాలి. పిల్లలందరికీ పెట్టుకొని మేము తినేటప్పటికి లేటే అవుతుంది ఎప్పుడు. సో అది వాళ్ళిద్దరు పిల్లలకి పెట్టుకుంటుంది. అండ్ ఇక్కడ నేను అషికి దక్షిత్కి పెట్టేసి ఇంకా మేము కూడా లంచ్కి కూర్చున్నాం అనమాట. సో మోస్ట్లీ మేము 2 ఫ్యామిలీస్ ఉన్నప్పుడైతే పిల్లలకి అందరికీ ఫస్ట్ పెట్టేస్తాం, తర్వాత మేము నలుగురం కూర్చొని తింటాం అనమాట మాట్లాడుకుంటూ. ఇంకా ఆ రోజు కొంచెం హర్రీలో ఉన్నాము, బట్ ఆ రోజు అయితే టూ మచ్ ఎండ్ ఉంది. మేము చాలా ఇబ్బంది పడిపోయాము. సో ఫర్దర్గా మీరు వ్లాగ్లో అయితే చూస్తారు ఎలా జరిగింది మా స్ట్రాబెర్రీ ప్లకింగ్ అని. బట్ ఈ ఇయర్ ఏ ఫ్రూట్ది మిస్ అవ్వద్దు అని డిసైడ్ అయ్యామన్నమాట. సో వీళ్ళతో కలిసి వెళ్దామని. హలో, సో మా లంచ్ కూడా కంప్లీట్ అయిపోయి మంచిగా మిట్ట మధ్యాహ్నం వెళ్తున్నాము. 1:30 దగ్గర అవుతుంది అనమాట టైము. సో కొంచెం దూరం వెళ్ళాలి. అండ్ ఈవినింగ్ మాకు చిన్న పని ఉందన్నమాట, అందుకనే ఇంకా ఆఫ్టర్నూన్ అయితే అందరికీ బాగుంటుందని చెప్పేసి ఆఫ్టర్నూన్ వెళ్తాం. బట్ చాలా వేడిగా ఉంది, చూడాలి. ఆల్మోస్ట్ సీజన్ అయిపోవచ్చింది, అక్కడ ఎంతవరకు ఉంటాయి ఏమో కూడా తెలియదు. బట్ ఈ ఇయర్ ఏం మిస్ అవ్వద్దు అనుకున్నాం. మేము ట్రిప్స్కి వెళ్దాం, ప్రశ్నల్ ట్రిప్స్కి వెళ్దాం, అలా కుదరలేదు అనమాట వెళ్ళడం. అండ్ ఇప్పుడు ఫైనలీ దక్షిత్ ఎందుకు వెళ్తున్నా ఉండు, 4 ఫ్యామిలీస్ వెళ్తున్నాం అనమాట ఫైనలీ. హలో దక్షిణ్. మీ ప్లేస్లో లేవా అంటే మాకు దగ్గరలో లేవండి, హెల్బ్రోన్ వెళ్ళే ఆన్ ది వేలో ఉన్నాయి. బట్ ఏంటంటే ఇలాంటి వాటికి ఫ్రెండ్స్తో వెళ్తే అదొక ఎంజాయ్మెంట్లా ఉంటుంది. అండ్ మేము ఎప్పుడు ఎక్స్పీరియన్స్ చేయలేదు ఈ పర్టిక్యులర్ ప్లేస్లో, అందుకని వాళ్ళందరూ కలిసి వెళ్తారు కాబట్టి మేము కూడా జాయిన్ అవుదామని ఇంకా హెల్బ్రోన్ వచ్చానమాట. ఇక్కడ అందరం కలిసి ఫస్ట్ అయితే ఒక ప్లేస్కి వచ్చాము. ఇక్కడ ఏమైందో మీరు చూడండి వ్లాగ్లో. హలో, సో మేమైతే వచ్చేసాము. అండ్ అది స్ట్రాబెర్రీ ఫీల్డ్ చూసారా, ఎంత ఎండ్ ఉందో.
ఇక్కడ షాప్ కూడా ఉంది, ఇందులో మనం కొనుక్కోవచ్చు. అండ్ అక్కడ ఫ్లవర్స్ కూడా ఉన్నాయి, మనం చూద్దాం. ఇది పిఎస్ ట్రీనో యాపిల్ ట్రీనో అనుకుంటా, చిన్న చిన్న పువ్వులు ఉన్నాయి. అండ్ ఇక్కడ షాప్ చూపిస్తానండి మీకు. మంచిగా ఫ్లవర్స్ కూడా కోసుకెళ్ళచ్చు మనకు కావాలండి, కానీ నాకు ఇంటి నిండా ఫ్లవర్స్ ఉన్నాయి. అండ్ ఇక్కడ ప్రశ్న వాళ్ళు మేము వచ్చాం, మిగిలిన ఫ్యామిలీస్ వస్తున్నారనమాట. వాళ్ళ కోసం వెయిట్ చేసే లోపు ఇక్కడ షాప్లో మనకి గార్డెన్ నుంచి ఈ ఫీల్డ్స్ నుంచి తీసుకొచ్చిన వెజిటేబుల్స్ అవి పెడతారు. ఇవి కొంచెం బిట్ ఎక్స్పెన్సివ్ ఉంటాయి కంపేర్ టు షాప్. సో ఇక్కడున్న ఐటమ్స్ అదే అడుగుతున్నాను అనమాట, ఇక్కడ నియర్ బై ఫామ్ ఎక్కడుంది, ఎక్కడి నుంచి తీసుకొచ్చారని. బట్ వాళ్ళకి అంత ఇంగ్లీష్ రాదు, కొంతమంది వచ్చినా మాట్లాడరు. ఎందుకంటే ఆవిడ మిగిలిన వర్డ్స్ అవి ఇంగ్లీష్లో మాట్లాడింది, బట్ నేను అడిగిన వాటికి ఆన్సర్ చేయలేదు, మరి ఆవిడకి అర్థం అవ్వలేదో ఏమో. సో ఇక్కడ ఆల్మోస్ట్ అన్ని రకాల వెజిటేబుల్స్ ఉన్నాయి. అండ్ ఇవి ఇక్కడ ఫామ్లోంచి పిక్ చేసిన స్ట్రాబెర్రీస్ అనమాట. చాలామంది వచ్చి ఇక్కడ షాప్లో కొనుక్కొని వెళ్తున్నారు. అండ్ మీకు ఫ్రంట్ ఫ్లవర్ గార్డెన్ చూపిస్తాను, ఎదురుంది. అక్కడ నుంచి అవన్నీ కలెక్ట్ చేసుకుని వచ్చి ఇలా బంచెస్లా కట్టి అమ్ముతున్నారనమాట. నాకు చాలా అనిపించింది తీసుకెళ్ళాలని, బట్ అప్పటికి ఇంట్లో ముందు మీరు చూస్తున్నారు కదా, సో ఫుల్గా ఫ్లవర్స్ అన్నీ సెట్ చేసేసాను. ఇంకా ఎక్కువ ఎక్కడ పెట్టుకుంటానని చెప్పి తీసుకోలేదు. అయ్యో, కానీ చాలా మిస్ అయ్యాను అనిపించింది అవి చూస్తే. ఇదేంటి నాకేం తెలుసు, అవి రైస్ రైస్ కాదు, గోధుమలు అనుకుంటా. గోధుమలు, ఎస్, గోధుమ నూక. ఇలాంటివి చూసినప్పుడు అనిపిస్తుంది ఇండియాలో ఉన్న ఫీలింగ్. ఇక్కడ ఏదో వస్తున్నాయి, ఇవి మెయిస్ మొక్క. ఆవిడ అలానే ఉంది, బుజ్జి ఇటు సైడ్ ఉన్నవే ఉన్నాయి అంటే నాకు ఎక్కడ కనిపించలేదు అన్నా నేను. వాట్ అంది. సరేలే, నా భాష ఆవిడకి అర్థం కావట్లేదేమో అనుకున్నా నేను. ఫ్లవర్స్ చూడు, ఇది వరకు కోసుకోవడానికి ఎలా చేసేవాళ్ళంట, ఫ్లవర్స్ కూడా ఇప్పుడు కోసుకోవడానికి ఎలా లేదు, ఇక్కడే కొనుక్కోవాలి అని అంది. ఫోటో తీస్తాను, బాగున్నాయి కదా. బాగుంది భలే థిక్గా. ఇవన్నీ కోసేసారు బుజ్జి ఆల్మోస్ట్. అండ్ యాక్చువల్గా అయితే డైరెక్ట్గా చాలా బాగుందండి, బట్ ఆ ఎండ వల్ల మనకు ఆ బ్యూటీ తెలియట్లేదు. ఇక్కడ ఎండ ఉంటే చాలా టూ మచ్గా ఉంటుంది. మా హస్బెండ్ వెళ్ళి ఒక రీలు కొన్ని ఫొటోస్ తీస్తా అని చెప్తే సో వెళ్ళి చిన్నగా తీసుకున్నా. అండ్ ఐఫోన్లో ఇంతే ఉంటుందండి, చాలా డల్గా ఉన్నట్టు అనిపిస్తుంది. వీడియోస్ కూడా అందుకే కొంచెం కలర్ తక్కువలాగా అనిపిస్తాయి మీకు చూస్తే. సో ఫొటోస్ అవి తీసుకొని స్టార్ట్ అయ్యాము. హలో, ఇక్కడైతే స్ట్రాబెర్రీ లేవంట, అయిపోయిందని చెప్పారు. ఫ్లవర్స్ దగ్గర సీజన్ అయిపోయింది. సీజన్ అయిపోవడం అంటే ఇక్కడ అయిపోయిందంట హార్వెస్టింగ్ అదంతా. ఫ్లవర్స్ ఉంటే జస్ట్ అక్కడికి వెళ్ళి కొన్ని ఫొటోస్ తీసుకొని వచ్చేస్తున్నాం. అక్కడ మా బ్యాచ్ అందరూ వెయిటింగ్ మా కోసం. మరి ఇక్కడ నుంచి ఇంకెక్కడికైనా వెళ్తామేమో తెలీదు. అట్లీస్ట్ అక్కడ షాప్స్లో ఉన్నాయి కదా, అవన్నీ కోసుకొని వెళ్ళాలి, చూడాలి. ఎండ అయితే వాసిపోతుంది గట్టిగానే. సో బేసిక్గా ముందు మేము అనుకున్న ఫీల్డ్స్ అయిపోయాయంట. సో ఇదొకటి ఎదురుగా ఉందన్నమాట. ఇందాక షాప్లో చూసారు కదా, అవి ఇక్కడి నుంచే తీసుకొస్తారు. వీళ్ళు యూజువల్లీ ఏం చేస్తారంటే స్ట్రాబెర్రీ ఫీల్డ్స్ కొన్ని మనకి ప్లక్కింగ్కి అలౌ చేసేలాగా ఉంటాయి, కొన్ని ఓన్లీ వాళ్ళు సెల్ చేసుకునేలాగా అలౌ చేయరనమాట. ఎందుకంటే మనం పాడు చేసేస్తాం కదా వెళ్ళినప్పుడు కోసి, రకరకాలుగా మీరు ఫ్రంట్ బ్లాగ్లో చూస్తారు. ఇక్కడ చాలా బాగున్నాయి. నేను అదే అడుగుతున్నాను ఎందుకు అలౌ చేయరాను, బట్ ఆమె ఎవరిని అలౌ చేయనివ్వట్లేదు. సో తొక్కి పాడు చేసేస్తామనేమో, బట్ చాలానే ఫ్రూట్స్ ఉన్నాయని అనిపించింది. అండ్ ఎక్కడి నుంచి మేము ఇంకో ప్లేస్కి కూడా స్టార్ట్ అయ్యి వెళ్ళాము, వేరే చోటని కూడా ఉందన్నమాట. సో ఇప్పుడు ఎదురుగున్న ఫీల్డ్లో కొనివ్వట్లేదు అనమాట, కొంచెం తక్కువే ఉన్నాయి, మరి ఎందుకో తెలీదు, వెళ్ళనివ్వట్లేదు. వేరే ప్రశ్నల ఇంటి నుంచి మేము హాఫ్ అన్ అవర్ ఈ ప్లేస్కి వచ్చాము, మళ్ళీ ఇక్కడ నుంచి ఇంకో హాఫ్ అన్ అవర్ ఇంకో ప్లేస్కి వెళ్తున్నాము. టైం సరిపోయింది అంతా తిరిగి వచ్చేటప్పటికి. అది ఫామ్ ఫస్ట్ మేము చిన్నగా ఉంది అన్నారని, అంటే హార్డ్లీ ఒక తక్కువ లైన్సే ఉన్నాయని మేము ఇది చూస్ చేసుకున్నాం, బట్ ఇది అయిపోయి లేవన్నమాట. సో అందుకే ఇప్పుడు మళ్ళీ అక్కడికి వెళ్తున్నాం.
బేసిక్గా యూరోప్లో మనకి సమ్మర్ అంతా ఏదో ఒక యాక్టివిటీస్ ఉంటూనే ఉంటాయి. ఎస్పెషల్లీ ఇలా ఫ్రూట్స్ అనేవి డిఫరెంట్ మంత్స్లో హార్వెస్ట్ చేసుకోవచ్చు అనమాట. సో ఫస్ట్ స్ట్రాబెర్రీతో స్టార్ట్ అవుతుంది, తర్వాత చెర్రీస్, తర్వాత గ్రేప్స్, యాపిల్స్, పియర్స్, ప్లమ్స్, ఇలా రకరకాలు ఉంటాయి. మనం చూసుకొని వెళ్ళడమే అనమాట. మేము అంతకుముందు 2016లో జర్మనీలో ఉన్నప్పుడు స్ట్రాబెర్రీ, యాపిల్, ప్లమ్ అండ్ గ్రేప్స్ ఇవన్నీ ఎక్స్పీరియన్స్ చేసాము. బట్ చెర్రీ ఇయర్ ఎక్స్పీరియన్స్ చేయాలని అనుకుంటున్నాము. సో వెరీ సూన్ అది కూడా వెళ్ళాలి. వెరీ ఎక్సైటెడ్ అనమాట. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అండ్ దక్షిత్ కూడా బాగా ఎంజాయ్ చేశాడు, ఎందుకంటే వాడికి స్ట్రాబెర్రీస్ ఇవన్నీ తెలుసు కదా. సో వాడు మెయిన్ పిల్లల కోసమే ఇలాంటి యాక్టివిటీస్ అనమాట. మనం ఆల్రెడీ చూసుంటాం కదా, బట్ వాళ్ళు ఎంజాయ్ చేస్తారు అని. అండ్ ఈ హెల్బ్రోన్లో మేము ఈ ఫీల్డ్స్కి వెళ్ళేదారిలో ఆల్మోస్ట్ అన్ని ఫ్రూట్స్ కనిపించాయి. అప్పుడే స్టార్ట్ అయ్యాయి అనమాట ఫ్రూటింగ్. అది పియర్స్, యాపిల్, తర్వాత గ్రేప్స్. అయితే హెల్బ్రోన్ అంతా గ్రేప్ ఫీల్డ్సే ఉన్నట్టు ఉంటుంది ఎటు చూసినా. బట్ ఆ టైంలో లాస్ట్ ఇయర్ వెళ్దాం అనుకున్నాం, కానీ నేను ఆ టైంలో ఇండియాలో ఉండడం వల్ల అవ్వలేదు. కానీ భలే ఉంది చిన్నగా. దక్షిత్ స్ట్రాబెర్రీ ప్లక్కింగ్కి వెళ్తున్నాం. హార్స్, ఎదుగు హార్స్, హార్స్. నిద్ర అయిపోయిందా దక్షిత్? ప్రశ్న వాళ్ళు కార్లు ముందెళ్ళిపోయి. హార్స్ ఫీల్డ్స్ ఇవి ఏవో ఫీల్డ్స్. కానీ ఇక్కడ గ్రేప్స్, ఆపిల్స్, పియర్స్ మొత్తం అన్ని కవర్ అయిపోతాయి. స్ట్రాబెర్రీస్ ఇక్కడికి వస్తే కామన్ పాయింట్. Your destination is on the right. సో అవి స్ట్రాబెర్రీ ఫీల్డ్స్ అనమాట. లోపల షెడ్లో ఉన్నాయి బాగానే. ఇదంతా పార్కింగ్. ఆ పైన పెట్టేసుకుందాం. ఆ ఫ్రంట్ కార్, ఆ ఫ్రంట్ పార్కింగ్స్ బాగానే ఉన్నాయి, ఖాళీగానే కొన్ని. వాళ్ళు చూడలే ముందుకెళ్ళి అంతే. సో అలా ఫీల్డ్స్కి అయితే వచ్చేసాము. మేము వచ్చేటప్పటికే చాలామంది అన్నీ కోసేసుకుని ఉన్నారనమాట. అండ్ దక్షిత్ లోపలికి రావడానికి ఏడుస్తున్నాడు ఫస్ట్ ఇనిషియల్గా చూసి. లోపల ఉంది, బాగుందా? తీసుకురా కోద్దాం రా దక్షిత్, కమ్ లెట్స్ గో. ఇలాగా ఇక్కడ ఇదిగో దక్షిత్ స్ట్రాబెర్రీ, ఇదిగో. వావ్, యమ్మీ యమ్మీ స్ట్రాబెర్రీ. నాకేమో 2 కనిపించాయి ఇప్పుడే. 2 కోసా, బుజ్జివి. ఇవన్నీ కోసేసేద్దా? పైన క్లోజ్డ్గా ఉందిగా, సఫికేటింగ్ అని ఉంది. అక్కడక్కడ ఉన్నాయి చిన్న చిన్నవి, పచ్చిగా ఉన్నాయి కొంచెం. దక్షిత్ అది కాదు, నో, ఇక్కడ ఉంది చూడు. ఇదిగో నానా, అది కొయ్యకూడదు ఇంకా. అది పచ్చిగా ఉంది. ఇలారా దక్షిత్, ఇదిగో సి, ఇదిగో స్ట్రాబెర్రీ. ఏది చూపి డాడీ. దక్షిత్ కోసేవాడుగా అవి. కమ్ నాన్న, ఇదిగో ఇక్కడున్నాయి, కోయినానా అడు చూడు. దక్షిత్ మొక్కలు జాగ్రత్త అమ్మా. స్ట్రాబెర్రీ, బుజ్జి స్ట్రాబెర్రీ. ఇందులో వేసే, అమ్మకి వేసే. తిన్నే నీ అలవాటు అవుద్ది, వేసే నాన్న. ఇదిగో దక్షిత్, ఇది కొయ్, బుజ్జి స్ట్రాబెర్రీ. అది కొయ్ నాన్న, అవి తీసుకో. మరీ కాదు, అది తీసుకో. గుడ్. ఏది గుడ్, వేసే, ఇందులో వేసే. వెరీ గుడ్. పద. ఇదిగో స్ట్రాబెర్రీ దక్షిత్. హియర్ చూడు. ఇదిగో ఇక్కడ ఉంది చూడు. ఇదిగో స్ట్రాబెర్రీ. ఇదిగో తీసుకో. వెరీ గుడ్, ఇందులో వేసి. వెరీ గుడ్. పద ఎదుగుదాం పద. వా సూపర్. దక్షిత్ కి వచ్చేసి తిని చెప్దా ఎలా ఉన్నా.
అబ్బా పుల్లగా ఉందా తీయగా ఉందా ఉంది చాలా ఎమ్మీగా ఉంది బాగుంది కదా ఇంకో స్వీట్ టేస్ట్ గా ఉంది చాలా స్వీట్ ఇవన్నీ ఉంది పచ్చిగా ఉన్నాయరా కొంచెం లైట్ గా కానీ అంత స్వీట్ గా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయలేదు నేను ఇది పుల్లగా ఉంది కొంచెం ఎక్కువ పండలేదుగా ఫస్ట్ తిన్నది సూపర్ అది తిను స్ట్రాబెర్రీ తిను ఎలా ఉంది అమ్మి ఉందా నానేంటి ఫీట్లు చేస్తున్నాడు అలా ఫీట్లు చెప్తేనే ఇలాంటి కాయలు దొరుకుతాయి ఏది నాన్న స్ట్రాబెర్రీసే తిండు మామూలుగా నాన్న ఎమ్మి ఉందా బుజ్జి పద సో ఇక్కడ ఏంటంటే మనకు ఒక చిన్న బాస్కెట్ ఇస్తారు మనం కావాలంటే తీసుకోవచ్చు అది తీసుకొని లోపలికి ఎంట్రీ అవ్వడానికి మనకి టికెట్ ఏం ఉండదు ప్రైస్ ఏం కట్టక్కర్లేదు బట్ మనం ఏదైనా బాక్స్లో తెచ్చుకుంటే వెయిట్ బట్టి అనమాట కేజీ వచ్చేసి అరౌండ్ 7 euros 8 euros ఉంటుంది మనం వెళ్ళి మనకు కావాల్సినవి నచ్చినవి ఎన్ని కావాలంటే అని ప్లక్ చేసుకొని తెచ్చుకోవచ్చు అండ్ మనం తినచ్చు కూడా చాలామంది తింటూ ఉంటారు కొన్ని కోసుకొని తీసుకెళ్తూ ఉంటారు మంచి బట్ మేము ఎంత తిరిగామో మాకు ఎక్కువేం దొరకలేదు అప్పటికి ఆల్మోస్ట్ అన్నీ అయిపోయాయి చాలా ప్లేస్లోనే ఉన్నాయి కానీ ఆ పైన షట్టర్ వేయడం వల్ల ఫుల్లీ క్లోజ్డ్ అసలు ఎంత వేడంటే మా ఫేసెస్ మీరు చూడొచ్చు మేము ఉన్న 1 అవర్కి ఫేసెస్ అన్నీ కంప్లీట్గా కలర్ చేంజ్ అయిపోయి ఆ ట్యాన్ ఇంచుమించు ఇప్పుడు కూడా పోలేదన్నమాట మా ఫేసెస్ నుంచి అందరం కమిలిపోయాము ఆ ఎండకి బట్ బాగా ఎంజాయ్ చేశారు పిల్లలు అయితే నువ్వు చేతి పైన తీసేసి ఎలా ఉంది అషిమా ఎమ్మి ఉందా అడ్రస్ నిండా పోసుకున్నాను ఎమ్మి ఉందా దాని ఫేస్ చూడు బాగుందా నువ్వు తినువే నాకు వద్దే బొంగుతోలు నువ్వు తినువే అబ్బా దక్షిత్ ఇందులో ఏనా చాలా కోసం నాన్న నువ్వు వెరీ గుడ్ నాన్న సో మెనీ కోసం నువ్వు అది తినకూడదు ఇందులో వేసి ఇంకోటి ఇస్తా నీకు అది కాదు ఇది అమ్మి ఉంటుంది దక్షిత్ ఇది అమ్మి ఉంటుంది అదేసే ఇందులో అదేసే గుడ్ అదేసే వేసే రాహుల్ అన్ని మాకేనా అన్నితో తీసేసుకుంటుంది అనుష కనిపించట్లే అందరికి నా దాంట్లో దాచుకో కొన్ని తీసుకో అంటే డబ్బా చూపిస్తుంది అంటే ఇది వీడియో సాక్ష్యంగా రాహుల్ నాకు ఇవ్వట్లేదని వీడియోలు వేసినాగా ఏంటి కొన్ని అషిమా ఇది తీసుకో బాగుంది అషికి ఇవ్వు బాపల్లో ఉంది అది బాగుంది ఇది చూడు బుజ్జి అషి హే అనుష కనిపి ఇట్లా సగమే కనిపిస్తుంది మా ఓడి చూసా ఎన్ని కోసుకొస్తున్నాడు హాయ్ ఎందుకురా నాన్న అవన్నీ పచ్చివి ఫోన్ లో ఆడేదో వాడికి ఫస్ట్ కదా అదే వీళ్ళిద్దరే ఇప్పుడే ఇచ్చాను ఇక్కడ నానా దక్షిత్ బాగుందా స్ట్రాబెర్రీ అయ్యో పడిపోయిందా వేసే నాన్న వెరీ గుడ్ నాన్న వెరీ గుడ్ ఏం చెప్పాలంటే అషి కూడా బాగా ఎంజాయ్ చేసింది మేము మంచి ఫ్రూట్స్ ఇస్తే చక్కగా ఇష్టంగా తింది అవి ఆల్మోస్ట్ బాగా పండినవి అయితే తీయగానే ఉన్నాయండి పుల్లగా లేవు పుల్లగా ఉంటే తనే రిజెక్ట్ చేసేస్తుంది ఇక్కడ కూర్చోపెట్టి ఒక చిన్న వీడియో కోసం బాస్కెట్ ఇచ్చామన్నమాట చక్కగా కూర్చొని మంచి ఇంట్రెస్టింగ్గా తన ఈవినింగ్ స్నాక్ అయితే అక్కడ అయిపోయిందని చెప్పాలి అంత మంచిగా ఎంజాయ్ చేసింది కూర్చొని తినేస్తుంది స్ట్రాబెర్రీస్ కట్ చేయడం ఏమో కానీ ఎండలో కమిలిపోయే మొహాలు ఈ పైన ఇది ఉండడం వల్ల చాలా ఉక్కగా ఉంది మేబీ ఈ వేడికి ఇవన్నీ మగ్గిపోతున్నాయేమో అనిపిస్తుంది చాలా వరకు ఏం లేవు అన్నీ హాఫ్ వైట్ హాఫే ఉన్నాయి ఆ బయట కొనుక్కోవచ్చులే మంచివి అని కొన్ని తిన్నాము ఏదన్నా పండిని కనిపిస్తే అండ్ ఇంక రిటర్న్ వెళ్ళిపోతున్నాం అనమాట వెళ్ళి అక్కడ కొనుక్కొని ఇంకా కారు ఎక్కేయాలి చాలా దూరం నడిచి వచ్చేసాం తెలియట్లేదు కానీ అషమా బాగున్నాయా అరే గో బ్యాక్ అయ్యో వీడియో తీస్తున్నాలే వీడియో కమ్
స్లోలీ కమ్. పాపం ఏడిపిస్తున్నా. దట్ ఈస్ నైస్, దట్ ఈస్ నైస్, న్యాచురాలిటీ. సరిపదండి. ఏ అందరం ఒక ఫోటో తీసుకుందాం. Yes. ఇక్కడే తీసుకోవాలి, స్ట్రాబెరీ ఫీల్స్ ఇవేగా. నాన్న ఇది అమూల్ చూపి, అమూల్ అమూల్ చూపి. వావ్ చాలా కోసేనా బుజ్జి, వీళ్ళందరికీ ఎంత మంచి దొరికి చూడు అసలు. 4 ఫ్యామిలీస్ వెళ్ళామన్నాం కదా, సో అందరం ఒక్కొక్కరు ఒక్కొక్క డైరెక్షన్లో వెళ్ళిపోయారు. చాలా మంది వాళ్ళు మాకన్నా ముందు వెళ్ళిపోయారు అనమాట. మాకు కొంచెం పార్కింగ్ దొరక్క కొంచెం లేట్గా వచ్చాము. సో అలా అందరం ఎవరికి కావాల్సినవి అన్నీ తీసుకొని వెయిట్ వేయించుకొని మనీ పే చేసుకొని వచ్చేసాం. యాక్చువల్గా అక్కడ మేము కొనుక్కుందాం అనుకున్నాం కానీ ఇంకా అక్కడ అవైలబుల్ లేవన్నమాట. ఇది ఓన్లీ ప్లక్కింగ్ కోసమే. సో అక్కడైతే అవైలబుల్ లేవు. బట్ చాలా చాలా టయర్డ్ అయిపోయాం ఫేసెస్ అన్నీ. అండ్ దక్షిత్ రాగానే చాలా వాటర్ తాగాడు బయటికి. ఫుల్లీ ఏమంటే డీహైడ్రేట్ అయిపోయాడు అనమాట. వాడు కూడా నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు దక్షిత్ అంత బాగా ఎంజాయ్ చేస్తాడని. చక్కగా అన్నీ కోసుకొని చాలా మంచిగా ఎంజాయ్ చేశాడు. ఇంకా ఫైనల్లీ అందరం ఒకేసారి స్టార్ట్ అయిపోయాం అనమాట. ఇంకా అక్కడి నుంచి ఐస్ క్రీమ్ తినడం కోసం ఒక ప్లేస్కి వెళ్దామని స్టార్ట్ అయ్యాము. అండ్ ఆ రోజు అసలు ఆ ఎండ పైన షెడ్ లాగా వేయడం అసలు చాలా హారబుల్ ఎక్స్పీరియన్స్ అనమాట. బట్ ఎంజాయ్ చేసాం. పిల్లలు వచ్చిన వాళ్ళందరూ మంచిగా ఎంజాయ్ చేశారు. సో వాళ్ళతో మేము కూడా ఎంజాయ్ చేసాం. సో ఫైనల్లీ స్ట్రాబెర్రీస్ అయితే కోసుకున్నాము. ఈ ఇయర్కి ఎంజాయ్ చేసామని చెప్పాలి. అండ్ అక్కడి నుంచి ఇంకా మాకు కొంచెం పనులు ఉంటే అవన్నీ చూసుకొని ఇంకా నైట్కి అంతా రిటర్న్ అయ్యామన్నమాట. హోప్ ఈ వ్లాగ్ మీకు నచ్చింది అనుకున్నా. నచ్చితే తప్పకుండా లైక్, షేర్, కమెంట్ చేయండి. అండ్ మీ లైక్ ద్వారా వీడియో ఇంకొంతమందికి రీచ్ అవుతుంది. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అండ్ సీ ఆల్ ఇన్ నెక్స్ట్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్, టేక్ కేర్.